హలో పెద్ద మనుషులు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది. గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం. మేము ప్రతి పరామితిని కొంచెం వివరంగా పరిశీలిస్తాము. అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు. మీరు సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము. స్నోఫ్లేక్ ఐఎన్సి టికర్ SNOW. ఈ సమీక్ష జూన్ 4, 2025 నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ స్నోఫ్లేక్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 32 సంస్థలు పోలికలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను చూడండి. సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం -10 పాయింట్లలో 7.5. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 0.3 పాయింట్లు. మీరు చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం మార్కెట్కు సగటు రేటింగ్ 1.8 పాయింట్లు అని మీరు చూడవచ్చు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి 7.5 పాయింట్లు. స్నోఫ్లేక్ ఐఎన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. స్నోఫ్లేక్ ఐఎన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము గత 12 నెలల షేర్లను చూస్తున్నాము. స్నోఫ్లేక్ ఐఎన్సి 48.4% మార్పును చూపించింది. 43% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్నోఫ్లేక్ ఐఎన్సి మొత్తం $69.8 బిలియన్. $978 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ 1.5 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ 2.4 బిలియన్లు. మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $97 బిలియన్. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. వాటా స్నోఫ్లేక్ ఐఎన్సి స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 7.134%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 2.473%. ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు -1 పాయింట్. కంపెనీ రుణ బాధ్యతలు 2.691 బిలియన్లు. పుస్తక విలువకు రుణం ఈక్విటీలో 112%. కంపెనీ రుణ స్థాయి అంచనా చెడు -1 పాయింట్. కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి 0.47.2 ఉపవర్గంలో సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ నుండి లాభాల నిష్పత్తుల మూల్యాంకనం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $1,399 మిలియన్లు. తదుపరి 12 నెలల లాభాలు $519 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 18.2. ఉపవర్గంలో సగటు 4.8. ఉపవర్గ సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. గత 12 నెలల ఆదాయం $3,840 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క మూల్యాంకనం చెడు -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -36.4%. ఉపవర్గంలో సగటు 10.2%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం
పాస్ చేయదగినది -0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 1.128%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 532% తక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $8,909,000. ఉపవర్గానికి ఇది $1,409,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం $178,500. ఉపవర్గంలో సగటు 29,800. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం $490,000. ఉపవర్గం $291,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 3%, ఉపవర్గానికి సగటు 2.4%. సూచిక RSI 14 కంపెనీకి 75% స్థాయిని చూపుతుంది. స్నోఫ్లేక్ INC. ఉపవర్గం కోసం ఈ స్థాయి 67%. కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ వాల్యుయేషన్ సుమారు $209. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $220. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. అది అందుబాటులో ఉంది. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్. ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. షేర్ల విశ్లేషణ ఆధారంగా స్నోఫ్లేక్ INC. సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. $209.15 వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ సాపేక్షంగా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది. అకిమ్ ఇండెక్స్. లాభం 180.16 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 238.14 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై 4, 2025న సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ DOX ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది. ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి. రెండవ ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడుతుంది. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గురు మార్కెట్స్.